దేశంలో దశాబ్దాల పాటు వేలునుకుపోయిన వామపక్ష తీవ్రవాదం ఇక ముగిసినట్లేనా? నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ సాక్షిగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ లక్ష్యానికి చేరుకుందని ప్రకటించడం విశేషం. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది దశకు చేరిన ఇంకొంతమంది మావోయిస్టు నాయకులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మన దేశంలో 6 దశాబ్దాల పాటు ఉనికిని చాటుకున్న వామపక్ష తీవ్రవాదం ఇక చరిత్ర పుటల్లోకి చేరిపోయిందా? నక్సలిజం, మావోయిజం పేర్లు ఏవైనా దేశ సామాజిక రాజకీయ రంగాలపై బలమైన ముద్రను వేసుకున్న ఉద్యమం ఇదే. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బారి గ్రామంలో చారు, మంజుదార్, కాను సన్యాల్ నేతృత్వంలో రైతుల తిరుగుబాటుతో మొదలైంది ఈ ఉద్యమం. చైనా నాయకుడు మావో జెడాంగ్ బోధనల ఆధారంగా సాయుధ పోరాటాల ద్వారా ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడం వీరి ప్రధాన లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో భూస్వాముల దోపిడీ, ఆర్థిక అసమానతలు, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లోని వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు విస్తరించింది. మొదట పీపుల్స్ వార్ పేరిట ఉనికి చాటుకొని తర్వాత మావోయిస్టు పార్టీగా మారింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలో బలంగా ఉన్న మావోయిస్టులు ప్రభుత్వ అణచివేత, వరుస ఎన్కౌంటర్ల కారణంగా ఉనికిని కోల్పోయారు. 2014లోని దేశంలోని 126 జిల్లాలు మావోయిస్టు ఉద్యమానికి ప్రభావితం కాగా 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 11 జిల్లాలకు పరిమితమైంది. ఇందులో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలు అత్యంత ప్రభావితమైనవిగా గుర్తించబడ్డాయి. 2004 నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదే పైచేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగలపై మావోయిస్టు నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టులు లేకుండా ఎరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు జరగా సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2550 మంది లొంగిపోయారు. 1813 మంది అరెస్టు అయ్యారు. ఎన్కౌంటర్లో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. ఆపరేషన్ కగారు ప్రారంభమైనప్పుడు మావోయిస్టు పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లలో పార్టీ చీఫ్ బసవరాజు, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్ట రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేష్ మృతి చెందారు. దేవ్జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం బెస్రా, గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్నబాయ్ అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగమైన భాగ్య అలియాస్ రూపి తదితరులు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి, ఆయన భార్య సుజాతతో పాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసుల వద్ద లేదని తెలిసింది. కాగా దశాబ్దాల పాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ సాక్షిగా ప్రకటించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందన్నారు. నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించడం. ఆయుధాలు చేపడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నక్సలిజాన్ని సమర్థించేవారు తెలుసుకోవాలన్నారు. దేశంలోని 12 రాష్ట్రాలు చట్టబద్ధ పాలన లేని రెడ్ కారిడార్గా మారాయి. ఏళ్ల తరబడి 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. నక్సల్స్ హింసలో 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు ఒకరోజు ముందే ఆంధ్రప్రదేశ్ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావుతో పాటు మరో 8 మంది మావోయిస్టులు లొంగుబాటుతో ఏపీలో మావోయిస్టుల కథ ముగిసిపోయిందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర వ్యవధిలో ఏపీలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు మడివి హిడ్మా, గాజెల రవి, మెట్టూరి జోగారావుతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు వెంకటరవి, చైతన్య ఐలియాస్ అరుణ, కాకూరి పండన్న, మడకం రాజే సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మరణించారు. మరో 81 మందిని అరెస్టు చేశారు.
ఇంకో 106 మంది లొంగిపోయారు. మొత్తం 120 ఆయుధాలు రికవరీ చేశామన్నారు డీజీపీ. ఇక వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో ఎస్ఐబి, గ్రేహౌండ్స్ నిఘా విభాగం, జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారన్నారు. మరోవైపు తెలంగాణలో ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతుల్లోకి రావాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. హింసా మార్గాన్ని విడిచి కుటుంబంతో గౌరవప్రదమైన జీవితం గడపాలని చెప్పారు. 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టు క్యాడర్ లొంగిపోయారు. వాళ్ళందరికీ పునరావాస పథకం కింద అన్ని ప్రయోజనాలు అందించామన్నారు. తెలంగాణకు చెందిన అజ్ఞాత క్యాడర్ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. వీరిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంతు, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, ఈమె గణపతి భార్య, నక్క సుశీల అలియాస్ రేలా, రంగపోయిన భాగ్య అలియాస్ రూపీ ఉన్నారని వెల్లడించారు డీజీపీ. వీరంతా ఆయుధాలు వీడి జనంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుందని, ఆయన జనంలోకి తిరిగి వస్తే తగిన వైద్యం అందిస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు డీజీపీ.